अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिहिल अमीन व अला आलिहि व अस्हाबिहि अजमईन। अम्मा बाद फौज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। शहरु रमज़ान अल्लज़ी उन्ज़िला फ़ीहिल क़ुरआन हुदल लिन्नासि बय्यिनातिन मिनल हुदा वल फ़ुरक़ान। సదకల్లాహుల్ అజీం. సర్వలోక నియామకుడు, సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త అయిన దైవానికే సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ, సోదర మహాశర ఆధ్యాత్మిక ప్రియులారా, ఈరోజు నేను మీ ముందు పవిత్ర ఖురాన్ గ్రంథానికి సంబంధించి కొన్ని విషయాలు నేను మీ ముందు ప్రయత్నం చేస్తాను. సోదర మహాశలరా, పవిత్ర ఖురాను అవతరించిన మాసము రంజాను మాసము. ఈ గ్రంథము సర్వ మానవులకు హితోపదేశము, ధర్మ అధర్మాలను స్పష్టంగా వేరుపరిచే గ్రంథము అని తెలియజేయడం జరిగింది. మరి సోదర మహాశలరా, ఖురాన్ అంటే ప్రతిరోజు మాటి మాటికి చదివే గ్రంథము అని అర్థం. అంటే ఈ గ్రంథము ఏదో రంజాను మాసంలో మనకు సౌకర్యం ఉన్నప్పుడు చదివి పక్కన పెట్టేసే గ్రంథము కాదు. ప్రతిరోజు మాటి మాటికి చదివే గ్రంథము అని దీని అర్థం అన్నమాట. అదేవిధంగా దీనికి ఫుర్ఖాన్ అని కూడా ఒక పేరు ఉంది. తెలుగులో గీటురాయి అంటారు. అంటే ధర్మ అధర్మాలను స్పష్టంగా వేరుపరిచే గ్రంథం ఏదైతే ఉందో అది ఖురాన్ గ్రంథము. దానికే ఫుర్ఖాన్ అని కూడా అంటారు. అదేవిధంగా దీనికి జిక్ర్ అని కూడా అంటారు. జిక్ర్ అంటే పూర్వము ప్రవక్తలకు ఇచ్చిన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, ధార్మిక బోధనలు ఏవైతే ఉన్నాయో, ధర్మ అధర్మాల బోధనలు ఏవైతే ఉన్నాయో, ఆ బోధనలు వాటి యొక్క సారాంశం అంతా ఈ గ్రంథంలో ఉంది. కాబట్టి ప్రజలు మర్చిపోయిన విషయాలను జ్ఞాపకం చేసే గ్రంథము అని జిక్ర్ అంటే ప్రజలు మర్చిపోయిన దానిని జ్ఞాపకం చేసే గ్రంథము అని అర్థం అన్నమాట. అంటే ముహమ్మద్ ప్రవక్త గారికి ప్రసాదించిన ఖురాన్ గ్రంథం ఏదైతే ఉందో, అంతకు ముందు వచ్చిన బైబిల్ గ్రంథము కానీ, పాత నిబంధన కానీ, కీర్తనలు కానీ, ఇంకా అంతకు ముందు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ప్రవక్తలకు ఇచ్చిన చిన్న చిన్న గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, ధర్మోపదేశాలు ఏవైతే ఉన్నాయో, ఆ బోధనలన్నీ ఈ గ్రంథంలో ఉన్నాయి. మీరు మర్చిపోయిన విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. అందుకే ఈ ఖురాన్ గ్రంథానికి అల్ కితాబ్ అని కూడా అంటారు. అల్ కితాబ్ అంటే సంపూర్ణ గ్రంథము. 1,24,000 మంది ప్రవక్తలను మానవుల సన్మార్గం కోసం పంపిన తర్వాత చిట్ట చివరి గ్రంథంగా, చిట్ట చివరి ప్రవక్తగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని పంపడం జరిగింది. అందుకోసమే ఏ రేయి, ఏ రోజున ఈ గ్రంథం అవతరింపజేయడం జరిగిందో ఆ రేయిని ఘనమైన రేయి అని తెలియజేయడం జరిగింది. సోదర మహాశలరా, కారుణ్య ప్రభు దగ్గర నుంచి లోహే మహఫూజ్లో భద్రంగా భద్రపరిచిన ఈ చిట్ట చివరి గ్రంథం ఏదైతే ఉందో, మొదటి ఆకాశములోకి ఈ గ్రంథాన్ని జిబ్రీల్ అలైహిస్సలాం ద్వారా తీసుకుని రావడం జరిగింది అని వివిధ ఉల్లేఖనాల ద్వారా, ప్రవక్త యొక్క బోధనల ద్వారా మనకు ఈ విషయము అర్థమవుతుంది. మరి వేరే గ్రంథాల మాదిరి ఒకే సమయంలో ఈ గ్రంథాన్ని ప్రవక్త గారికి ఇవ్వడం జరగలేదు. ప్రజల అవసరాలకు అనుగుణంగా, సమస్యలకు పరిష్కారంగా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క 40 సంవత్సరాల వయసులో మొదటి 5 వాక్యాలు అవతరింపజేయడం జరిగింది. అది వహీ రూపంలో మహనీయ జిబ్రీల్ అలైహిస్సలాం గారు తీసుకొని రావడం జరిగింది. ఆ విధంగా దాదాపు 23 సంవత్సరాల కాలములో అవసరానికి అనుగుణంగా దైవం తరపు నుంచి మార్గదర్శనం చేయడం జరిగింది. ఆ విధంగా మానవుని యొక్క జీవితంలో సమస్త రంగాల్లో దేవుని యొక్క బోధనలు తెలియజేయడం జరిగింది. మరి ఈ ఖురాన్ గ్రంథంలో ఏవైతే బోధనలు ఉన్నాయి అంటే, మానవ సృష్టికి ముందు సృష్టిని ఏ విధంగానైతే సృష్టించడం జరిగిందో ఆ విషయాలు కూడా ఈ గ్రంథంలో ఉన్నాయి. అదేవిధంగా ఇహలోక జీవితంలో, ఈ ప్రపంచ జీవితంలో మానవుని యొక్క మనుగడ, మానవుని యొక్క జీవితం ఏ విధంగా జీవించాలి, ధర్మ అధర్మాలు ఏమిటి, ఆ విషయాలు కూడా ఈ గ్రంథంలో తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ జీవితం తర్వాత మరో జీవితం ఏదైతే ఉందో, పరలోక జీవితం ఏదైతే ఉందో, అక్కడ సంభవించబోయే విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలన్నీ కూడా పవిత్ర ఖురాన్లో తెలియజేయడం జరిగింది.
మరీ ముఖ్యంగా 5 విషయాలు పవిత్ర ఖురాన్‌లో తెలియజేయడం జరిగింది. హరాం, హలాల్, ముహకం, ముతషాబిహాత్, అంసాల్. హరాం అంటే నిషేధించబడిన అధర్మమైన విషయాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. వాటిని ఆ అధర్మమైన విషయాలను అధర్మంగానే మనం భావించాలి. హలాల్ అంటే ధర్మసమ్మతం చేయబడిన కార్యాలు, విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ధర్మంగానే మనము భావించాలి. అదేవిధంగా ముహకం అంటే జీవితంలోని సమస్త రంగాల్లో వారి యొక్క విశ్వాసాలు, వారి యొక్క ఆరాధనలు, వారి యొక్క లావాదేవీలు ఏ విధంగా ఉండాలో జీవితంలోని సమస్త రంగాలకు సంబంధించిన సంపూర్ణ ధర్మాన్ని ప్రవక్త గారు ఆచరించడం జరిగింది. దానికే ముహకం అంటారు. అదే విధంగా మనం ఆచరించాలి కానీ దానిలో హెచ్చు తగ్గులు చేసేదానికి లేదు. ఉపవాసము నేను 2 గంటలు ఎక్కువ ఉంటా, 2 గంటలు తగ్గిస్తా అనేదానికి మనం నిర్ణయించేదానికి లేదు. జకాత్ నేను 3% చేస్తా, 2% చేస్తా చేసేదానికి లేదు. సున్నత్ నమాజు కానీ, ఫరజ్ నమాజు కానీ ఏవైతే ప్రవక్త గారు ఏ విధంగానైతే ఆచరించారో అదే విధంగా మనము ఆచరించవలసి ఉంటుంది. అదేవిధంగా ముతషాబిహాత్, అనుమానాస్పదమైన విషయాలు ఉన్నాయి. దైవదూతలు, దైవము, పరలోకము, స్వర్గము, నరకము మనం ప్రత్యక్షంగా చూడనప్పటికీ మనిషికి అనుమానం కలిగించే అవకాశం ఉంది కాబట్టి వాటిని మనము దృఢంగా విశ్వసించాలి. ముతషాబిహాత్ ఏవైతే ఉన్నాయో, అనుమానాస్పదమైన విషయాలు ఏవైతే ఉన్నాయో మనము బాహ్యపరమైన చర్మ చక్షువుల కళ్ళ ద్వారా మనం చూడలేము కాబట్టి ఆ స్వర్గ నరకాలు కానీ, దైవాన్ని కానీ, దైవదూతల్ని కానీ ఈ జీవితంలో మనము ప్రత్యక్షంగా చూడలేము కాబట్టి ఆ శక్తి మన కనులకు, మన చెవులకు, మన ఊహకు లేదు కాబట్టి అటువంటి విషయాలను మనము విశ్వసించాలి. అంశాల్ అంటే ఉపమానాలు, ఉదాహరణలు. దాదాపు 25 మంది ప్రవక్తల వారి యొక్క అనుచర సమాజాల విషయాలు, ఉదాహరణలు పవిత్ర ఖురాన్లో తెలియజేయడం జరిగింది. ఆ ఉదాహరణల ద్వారా ఏ జాతులు అయితే చెడు కార్యం చేసిన కారణంగా దైవ శిక్షకు లోనైనాయో ఆ చెడు కార్యాల నుంచి మనము కాపాడుకోవాలి. అందుకోసమే విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎవరైతే దైవ గ్రంథాన్ని గట్టుగా పట్టుకొని వాటి ప్రకారం ఎవరైతే జీవితం గడుపుతారో వారు ఇహలోకంలో సాఫల్యం పొందుతారు, పరలోకంలో మోక్షం పొందుతారు అని కూడా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. మరి సోదర మహాశయులారా, ఈ పవిత్ర ఖురాను ఎవరైతే నేర్చుకుంటారో, నేర్పుతారో అది ఉత్తమమైన ఆరాధన అని కూడా ప్రవక్త గారు తెలియజేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ పవిత్ర రంజాను మాసంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కంపల్సరిగా ఒకసారి ఖురాన్ చదివేవారు. మరీ ముఖ్యంగా చివరి కాలంలో 2 సార్లు చదివించినట్లు, 2 సార్లు విన్నట్లు కూడా మనకు హదీసుల ద్వారా, ఉల్లేఖనాల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఖురాన్లో దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు, గుణగణాల గురించి వివరంగా ప్రతి పేజీలో కూడా దేవుని యొక్క గుణగణాల గురించి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ప్రవక్తల పరంపర, దైవదూతలకు సంబంధించి, దైవ ప్రవక్తలకు సంబంధించి ప్రవక్తలు ఎందుకోసం వస్తారు, దైవం వైపుకు పిలుస్తారా, వారి స్వార్థం కోసం, వారి ప్రయోజనాల కోసం పిలుపునిస్తారా, ఈ దైవ ప్రవక్తల బోధనలు ఏవైతే ఉన్నాయో ఏమి చేయమంటారో, ఏమి చేయకూడదంటారో ఆ విషయాలన్నీ కూడా దైవ గ్రంథంలో తెలియజేయడం. అదేవిధంగా పరలోకానికి సంబంధించి ఖురాన్లోని ప్రతి పేజీలో కూడా మీరు ఈ చేసిన కర్మకు ఇటువంటి ఫలితం ఉంటుంది, మీరు మంచి కార్యాలు చేసినట్లయితే మీకు శుభవార్తను ఇవ్వడం జరుగుతుంది, మోక్షం అనుగ్రహించబడుతుంది, మీరు చెడు కార్యాలు చేసినట్లయితే మీరు ఈ విధంగా శిక్షించబడతారు, నరకానికి పోయేదానికి అవకాశం ఉంది, శిక్షలు అనుభవించేదానికి అవకాశం ఉంది. ఈ విధంగా పవిత్ర ఖురాను ప్రతి పేజీలో కూడా మానవునికి విద్యా జ్ఞానాలతో పాటు మార్గదర్శనము చూపుతుంది. అందుకోసమే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖురాన్లోని సూరాల గురించి, వాక్యాల గురించి, అందుకోసమే ఖురాన్లో వలకద్ యస్సర్నల్ ఖురాన లిజిక్రి ఫహల్ మిన్ ముద్దకిర్ అన్నాడు. మేము ఈ పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని సులభతరం చేశాము, ఈ గ్రంథం నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఈ గ్రంథం ద్వారా ప్రయోజనం పొందేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని దైవం ప్రశ్నిస్తూ ఉంటే విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే ఈరోజు మన సమాజంలోని విశ్వాసులు ఈ ఖురాన్ గ్రంథము మౌల్వీలు, హాఫీజులు చదివే గ్రంథం అనేసి
దైవ గ్రంథాన్ని పక్కన పెట్టేయడం జరిగింది. అందుకోసమే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లాహు సల్లం గారు ఏం తెలియజేశారంటే, ఈ దైవ గ్రంథపు బోధనలు ఏవైతే ఉన్నాయో పఠించడం కానీ, కంఠస్థం చేయడం కానీ, ఇవి ప్రవక్తల యొక్క ఆస్తులు, ప్రవక్తల యొక్క వారసత్వం అని తెలియజేయడం జరిగింది. మరి విశ్వాసులలోని ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఈ దైవ గ్రంథం ఎంతవరకు అయితే చదువుతారో, అర్థం చేసుకుంటారో, ఖురాన్ చదివే వారి యొక్క ఉపమానము కస్తూరితో పోల్చడం జరిగింది. మరి చదివిన వారు ఎవరైతే ఆచరిస్తారో, కస్తూరాన్ని, ఆ సుగంధాన్ని మనం వినియోగించినట్లు ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలైహి వసల్లం గారు ఉపమానము తెలియజేయడం జరిగింది. కానీ ఈరోజు ప్రపంచ వ్యామోహంలో పడిన మానవుడు పవిత్ర ఖురాన్ని పక్కన పెట్టివేయడం జరిగింది. ఇది పండితులు, హాఫీజులు, కంఠస్థం చేసిన వాళ్ళు చదివే గ్రంథమని, దానికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వని కారణంగా ఈ ధర్మ జ్ఞానం నుంచి ప్రవక్త గారి యొక్క అనుచర సమాజము దూరం కావడం జరుగుతుంది. మరి దేవుని యొక్క వరాలలో గొప్ప వరము దైవ గ్రంథమైన కారణంగా దాన్ని సంరక్షించే బాధ్యత కూడా దైవం తీసుకోవడం జరిగింది. మరి దాన్ని చదవకుండా, అర్థం చేసుకోకుండా మనము ఇక్కడ నిర్లక్ష్యం చేసినట్లయితే దేవుని దగ్గర జవాబు చెప్పుకోవలసి ఉంటుంది. మరి ఎవరైతే ఈ ఖురాన్ ద్వారా ప్రయోజనం పొందాలని కోరుకుంటున్నారో, వారి యొక్క లక్షణాలు, వారికి దైవం అనుగ్రహించే వరాలు ఏవైతే ఉన్నాయో హదీసుల్లో చాలా ఉల్లేఖనాలు ఉన్నాయి. ఎవరైతే పవిత్ర ఖురాన్ని కంఠస్థం చేస్తారో, రాత్రిపూట జాగరణ చేసి దైవ గ్రంథాన్ని పఠిస్తారో, ప్రళయ దినాన పవిత్ర ఖురాను సిఫారసు చేస్తుందని కూడా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కఠినమైన ఆ తీర్పు దినాన కంఠస్థం చేసిన హాఫీజులు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే నరకం విధిగా చేయడం జరిగిందో అటువంటి నరకవాసులకు 10 మంది నరకవాసులకు విముక్తి కలిగే స్థాయి, హోదా కూడా అతనికి ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేయడం జరిగింది. మరి ముఖ్యంగా ధర్మసమ్మతమైన విషయాలు ఏవైతే ఉన్నాయో, అధర్మమైన విషయాలు ఏవైతే ఉన్నాయో, ఇది సర్వమానవాళికి సన్మార్గమని గ్రంథం బోధిస్తూ ఉంటే, కానీ సరైన ధర్మ అవగాహన లేని కారణంగా ఈనాటి ముస్లిములు ఇది మా గ్రంథం అని చెప్తూ ఉన్నారు. కానీ కారుణ్య ప్రభు అయిన దైవము హుదల్లిన్నాస్ అంటున్నాడు. అంటే ఇది ఆదం సంతానమైన సర్వ మానవులకు హితోపదేశము, సన్మార్గం అని కారుణ్య ప్రభువు తెలుపుతూ ఉంటే, ఈ గ్రంథాన్ని మనం చదవకుండా ఉండడంతో పాటు వేరే వారికి చేరవేయకుండా మన ఏదైతే బాధ్యత ఉందో ఆ బాధ్యత నిర్వర్తించకుండా దేవుని శాపానికి, దేవుని ఆగ్రహానికి కూడా ఈ అనుచర సమాజము గురి అవుతూ ఉంది. అందుకోసము సోదర మహాశిలరా, పవిత్ర ఖురాన్ ఏదైతే ఉందో దేవుని తరపున అనుగ్రహించబడిన గొప్ప వరము కాబట్టి ప్రతిరోజు చదవాలి ఈ గ్రంథాన్ని. మరీ ముఖ్యంగా రంజాను మాసంలో అత్యధికంగా చదివే ప్రయత్నం చేయాలి. దాన్ని అర్థం చేసుకొని ఆచరించే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా మనం జీవితం గడిపినట్లయితే ఇహలోకంలో కూడా గౌరవప్రదమైన జీవితం గడపవచ్చు. అదేవిధంగా పరలోకంలో దేవుని యొక్క అనుగ్రహం పొందేదానికి అవకాశం ఉంది. ఈ పవిత్ర ఖురాన్కి సంబంధించి డీప్గా, లోతుగా వెళ్ళినట్లయితే చాలా విషయాలు ఉన్నాయి. వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను ముక్తసరిగా కొన్ని విషయాలు నేను ముందుంచే ప్రయత్నం చేశాను. ఏవైతే విషయాలు చెప్పామో, విన్నామో అర్థం చేసుకొని ఆచరించే సద్బుద్ధి కలగజేయాలని, తద్వారా మనందరి ఇహపరలోకాల్లో మోక్షం కలగని దేవుని వేడుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.